సాకార మురళిలో వచ్చి బాబా ఏం చెప్తారంటే మనస్సు, బుద్ధి, సంస్కారం ఎక్కువ దాని గురించి చెప్తారు. ఆత్మ అంటే ఆత్మలో వచ్చి మనస్సు, బుద్ధి, సంస్కారం ఉంది. కానీ మీరు అవ్యక్తవాణి గుజ్జాదాది ద్వారా ఏదైతే బాబా మనకు మురళి చెప్పినారో సండే పాత వాళ్ళకి అర్థమవుతుంది. అవ్యక్తవాణిని చూస్తే బాబా ఎక్కువ ఏం వాడతారంటే మనస్సు, బుద్ధి, సంస్కారం వాడతారు, అది వేరే మాట. కానీ ఎక్కువ దిల్, దిమాగ్, స్వభావం ఇది వాడతారు బాబా. సాకార మురళి అంటే మనస్సు, బుద్ధి, సంస్కారం. అవ్యక్తవాణిని ఎక్కువ చూస్తే దిల్, దిమాగ్, స్వభావం అనేది వాడతారు. ఇక్కడ మనస్సు, బుద్ధి, సంస్కార్, ఇక్కడ దిల్, దిమాగ్, స్వభావం. ఈ మనస్సు, దిల్ రెండు ఒకటేనే, వేరే వేరే. ఇంకోటి బుద్ధి అనేది మనస్సు, నెక్స్ట్ బుద్ధి. ఇక్కడ దిల్, దిల్ అంటే హృదయం కదా, తెలుగు అర్థమవుతుంది, హిందీ ఓకే, దిల్ అంటే అర్థమవుతుంది కదా. నెక్స్ట్ దిమాగ్ అంటే మైండ్, తలకాయనా? మైండ్ అంటే మనసు కదా, అందుకే కన్ఫ్యూషన్. మైండ్ అంటే మనసు, ఇంగ్లీష్ లో మీరు మనసు తెలుగు, మైండ్ ఇంగ్లీష్ చెప్తారు. అది నేను అడిగేది ఏమిటి, మనస్సు ఉంటే ఇక్కడ దిల్, బుద్ధి అంటే దిమాగ్ కంపేర్ చేస్తారు. దిమాగ్ అంటే తలకాయ, హృదయం మళ్ళీ దీనికి ఏం చెప్తారు తెలుగులో? తలకాయ పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవాలంటే. సో ఏం తేడా? మళ్ళీ సంస్కారం అంటే ఏమి, స్వభావం అంటే ఏమి? ఈరోజు ఆత్మ గురించి బాగా అర్థం చేసుకుంటే నెక్స్ట్ ఆత్మ ఒక లెక్కాచారం ఎట్లా సెటిల్ చేయాలో, సంబంధం అంటే ఏమి అన్నీ నేర్చుకుంటాం. తర్వాత పరమాత్మ గురించి ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకుంటాం. తర్వాత సంబంధం అనేది, యోగం అనేది ఎట్లా అకౌంట్ సెటిల్ చేయాలో అదైతే తర్వాత వస్తుంది. ఓకే, వాస్తవంగా సత్యం త్రేదాకం అనేది అక్కడ వచ్చి దిల్, దిల్ అంటే హృదయం బాగా వాడతారు సత్యం త్రేదాకం. దౌర్యం కలియుగంలో వచ్చి దిమాగ్ ఎక్కువ వాడతారు. దిల్ ఎక్కడ ఎక్కువ వాడతారు? సత్యం త్రేదాకం అంటే గోల్డెన్ సిల్వర్ ఏజ్. స్వర్గంలో వచ్చి దిల్ వాడతారు, నరకంలో వచ్చి దిమాగ్ వాడతారు. ఎందుకు అంటే స్వర్గం అంటే ఏం చెప్తాము, రామరాజ్యం కదా. నరకం అంటే రావణ రాజ్యం. రామరాజ్యంలో వచ్చి దిల్, రావణ రాజ్యంలో వచ్చి దిమాగ్. అందుకే రామరాజ్యం అంటే ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ చాలా ఫేమస్. హనుమాన్ కదా, ఆంజనేయ కదా. ఎట్లా చూపిస్తారు? ఆంజనేయ అంటే ఓపెన్ చేసి చూపిస్తారు. దిల్ ఎవరు ఉంటారు? రామ్ ఉంటారు కదా, దిలారామ్. దిల్ ఓపెన్ చేసి చూడండి, రామ్ ఉంటారు. సో రామ్ అంటే దిల్, రావణ్ అంటే దిమాగ్. 10 తలకాయ ఉంటే రావణ్. తలకాయ చూపిస్తారు కదా రావణ్కి, దిల్ లేదు. అట్లనే రావణ రాజ్యం అంటే తలకాయ ఎక్కువ ఉండే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, దిల్ ఎక్కువ ఉండే వాళ్ళందరూ అక్కడ ఉంటారు. మనం ఎక్కడ ఉండాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉండే వాళ్ళకి ఎక్కువ తలకాయ పనిచేస్తుంది. అందుకే బాబా ఏం చెప్తారంటే దిలారాం చెప్తారు, లేదంటే మన్మనాభావం, బుద్ధి మనాభావం చెప్పేలేదు. ఆయనకి ఎందుకు మన బుద్ధి? శివబాబాకి వచ్చి దిల్ కాదు, దిల్ సే ముజే యాద్ కరో. దిల్ సే యాద్ కరో అంటే దిల్ నుంచి, అంటే హృదయం నుంచి, హృదయపూర్వకంగా నన్ను స్మృతి చేయని బాబా చెప్తారు. కానీ దిమాగ్ ఎందుకు బాగా? అందుకే బాబా ఏం చెప్తారు, బుద్ధివాన్ కా బుద్ధివాన్ మే బయటా ఉం. మీకు ఎంత తలకాయ ఉంది దానికంటే నాకు ఎక్కువ తలకాయ ఉంది, మీ తలకాయ నాకు వద్దు. మనం మన తలకాయ ఎక్కువ వాడతాం. సేవ చేయాలంటే తలకాయ వాడాలి కదా. అట్లంతా ఏం లేదు, సేవ చేసేది తలకాయ వద్దు, దిల్లు ఉంటే చాలు.
దిల్ ఎంత విశాలంగా ఉంటుందో అంత ఎక్కువ సేవ చేస్తాం. దిమాగ్ ఉంటే చూసి వాళ్ళు చేస్తే మనకేం బెనిఫిట్, ఇట్లా చేస్తే ఏమొస్తుంది, అన్ని లెక్క పెడితే దిమాగ్ క్యాల్కులేషన్ ఉంటే దిమాగ్ క్యాల్కులేషన్ లేదంటే దిల్. ఇంకా సీక్రెట్ ఏమంటే జనరల్గా ఇది తీసుకోవాలి, అక్కయ్యలు అందరూ దిల్ ఎక్కువ వాడతారు, అన్నయ్యలు అందరూ దిమాగ్ ఎక్కువ వాడతారు. అదే ప్రాబ్లం ఏమంటే అందుకే బ్రహ్మకుమారిస్ అంటే అక్కయ్యలు ఎక్కువగా ఎందుకుంటారంటే సత్యం ఎక్కువ వచ్చేవాళ్ళు ఎవరంటే దిల్ ఉండేవాళ్ళు. అదే చూపిస్తారు కదా ఆంజనేయ రామ్ లోపల ఉన్న దిల్ అంటే అక్కడ దిమాగ్ అంటే రావణం పత్ని తెలకాయ ఉంటే. అందుకే మురళీలో కూడా మనం వింటాం కదా, సాకార మురళీలు బాగా ఏం చెప్తారంటే సత్యం వచ్చి మంత్రి ఎవరైనా ఉంటారా, సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎందుకు? దిమాగ్ వాళ్ళు అక్కడ పని లేదు, దిమాగ్ ఉండేవాళ్ళు అక్కడ వచ్చేలేదు. దిమాగ్ అంటే ఇక్కడ ఉండే దిమాగ్ వేరే, అది వేరే, చాలా ఇంపార్టెంట్. దిల్ బాగా ఉంటే సత్యం వచ్చి సత్యం కానీ తెలియదు. రామరాజ్యం రావాలంటే దిల్, రామరాజ్యం బతకాలంటే దిమాగ్ ఉండాలి. లేదంటే చెప్తారు కదా, మీకేమైనా తలకాయ ఉందా, వాళ్ళు ఇట్లా మిమ్మల్ని మోసం చేసేస్తారు. చాలా కేర్ఫుల్గా ఉండండి. తలకాయ ఉంటేనే ఇక్కడ బతికేక అవుతుంది అని మనం అనుకుంటాం, అవును కదా? ఎందుకు? రామరాజ్యం వచ్చి తలకాయ ఎక్కువ పనిచేస్తుంది, కానీ అక్కడ వచ్చి అందుకే సత్యం వచ్చి సత్యం తెలియదు ఉంటే అక్కడ కూడా రాజ్య పరిపాలన చేస్తారు. అక్కడ రాజ్యం అంటే పాలన చేసేది రాజ్యం. ఎట్లా ఇక్కడ అక్కయ్య వచ్చి సెంటర్ నిమిత్తంగా ఉండి దాదీలు కానీ దీదీలు కానీ వాళ్ళందరూ పాలన ఇస్తున్నారు కదా, ఆ పాలన ఇచ్చే సంస్కారమే అక్కడ రాజ్య పరిపాలన చేసింది. అక్కడ కూడా పాలన జరుగుతుంది, ఎవరి పని ఎవరు రూల్ చేసే లేదు. రూలింగ్ అంటే దోహరించి వస్తుంది. అందరి పైన రూల్ చేయాలంటే రావణరాజ్యం, అందరూ పాలన ఇవ్వాలంటే రామరాజ్యం, స్వయం పైన రూల్ చేయాలంటే సంగమయం. ఇక్కడ అందుకే బాబా ఏం చెప్తున్నారంటే స్వరాజ్ అధికారి, స్వరాజ్ అధికారి ఉంటేనే విశ్వరాజ్ అధికారి. ఇక్కడ మనం వచ్చి స్వయం పైన రాజ్యం చేయాలి, కానీ ఇద్దరి పైన లేదు. నేను చెప్పే మాట వినండి, ఎందుకు నేను చెప్పేది మీరు విన్నారు, అప్పుడే నా కంట్రోల్ మీద. అంటే అందరి పైన రాజ్యం చేస్తే రావణ రాజ్యం, నా పైన మాత్రం నేను రాజ్యం చేస్తే ఈశ్వర నియమం అనుసార శ్రీమత్ నేను ఫాలో చేస్తున్నా. అందరికి ప్రీతి ఇస్తే, పాలన ఇస్తే అది రామరాజ్యం. రామరాజ్యం వచ్చి ఎవరిపైన రూలింగ్ చేసేది, రూల్స్ అండ్ రెగ్యులేషన్ వచ్చి రావణరాజ్యం దోపరించి వచ్చింది. అందరిపైన ఎట్లా ఇది చేయాలని. సో బాగా అర్థం చేసుకోవాలి, మన సంబంధం అలౌకిక సంబంధం చాలా లవ్ఫుల్. ఈరోజు అందుకే మీకే వచ్చే క్వశ్చన్ ఆన్సర్ విన్నాం కదా, బాబా ఎంత ప్రీతిగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ ప్రీతి అనేది, ఆ లవ్ అదే అక్కడ పనికి వస్తుంది. సత్యం తెలియదు, ఈ లా అక్కడ పనికి రాదు, లా ఇక్కడ పనికి వస్తుంది. అందుకే బాబా మీరందరూ లా మేకర్. లా అంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్, శ్రీమత్ ఏమో అది నేను ఫాలో చేయండి. ఇక్కడ లా, అక్కడంతా ప్రాణత్వ స్వరూపం కదా, లా ఏం లేదు. లవ్ ఉంటేనే అక్కడ బతికే సాధ్యం, ప్రీతి లేదంటే లేదు. ఇంకోటి ఏమంటే లౌకిక పరివారం ఉంది కదా, ఈ లౌకిక పరివారం అలౌకిక పరివారంని బ్యాలెన్స్ వచ్చి ఇక్కడ సంగమం మాత్రం మనం చేయాలి. సత్యంగా వచ్చే అలౌకిక పరివారం ఏం లేదు. త్రేతాయుగం దోపరం కలిగిన ఏముంది అంటే అక్కడ లౌకిక పరివారం ఉంటుంది, పాలౌకిక అంటే
ఈశ్వరార్పణం చేసేస్తారు. లేదంటే సాధు సన్యాసి ఇల్లు వాకలన్నీ వదిలేసి లౌకిక పరివారం వదిలేసి సన్యాసి వేసేస్తారు. కానీ అలౌకిక పరివారం అనేది లేదు అక్కడ. సాధు సన్యాసి ఋషిముని తపస్సు ఏం చేస్తారు? అందరిని వదిలేసి అక్కడ కూర్చుంటారు. పరివారం వద్దు. కానీ ఇక్కడ మన పరివారం కావాలి కదా. లౌకిక పరివారం కూడా మెయింటైన్ చేసుకుంటాము, అలౌకిక పరివారం కూడా మెయింటైన్ చేసుకుంటాము. పరివారం లేదంటే ఏముంది లైఫ్? అందుకే ఒక పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి. బయట వాళ్ళు అడుగుతారు కదా, మీరు రెగ్యులర్గా బ్రహ్మకుమారి శాస్త్రం వెళ్తున్నారు, రాజయోగం అభ్యాసం చేస్తున్నారు, ఎందుకు, ఏం అక్కడ దొరుకుతుంది అని అడుగుతారు కదా. మీరు చెప్పాలి ఇదంతా. ఏం చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ బుద్ధిలో నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు మనం భక్తి పూజ ఇదంతా ఎందుకు చేస్తాం తెలిసిన? గుడికి వెళ్తాం కదా, పూజలు కానీ భక్తి కానీ నమస్కారం అన్నీ ఎందుకు చేస్తాం తెలిసిన? భక్తి ఎందుకు చేయాలంటే మీ పరివారంకి ఏమైనా కావాలంటే భక్తి చేయండి. దేవత ముందర మనం ఎందుకు వెళ్తాం? గుడికి ఎందుకు వెళ్తున్నాం అంటే నా కొడుకు పొలం బాగలేదు చూసుకొని, ఇది కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, ఇల్లు కావాలి, అన్నీ ఏదంతా కావాలో అన్నీ అడుగుతాం. అంటే పరివారంకి ఏమైనా కావాలంటే గుడికి వెళ్ళాలి. గుడిలో ఎవరు ఉంటారు? దేవతలు ఉంటారు. దేవత ముందర మనం వచ్చి పరివారంకి ఏం కావాలో అది అడగచ్చు. అందుకే గుడి, టెంపుల్స్, మందిర్ ఏం చెప్తారు ఇక్కడ తెలుగులో వచ్చి లేదు, అది హిందీ లేదు, ఇంకో దేవాలయమా అట్లా చెప్తారు. అప్పుడప్పుడు కొంచెం రివైజ్ చేసుకోవాలి, లాంగ్వేజ్ మర్చిపోతారు కదా. సో పరివారం కావాలంటే గుడికి వెళ్ళాలి. పరివారానికి ఏమైనా కావాలంటే, సొసైటీకి సమాజకి ఏమైనా కావాలంటే పాలిటిక్స్ దగ్గర వెళ్ళాలి, గవర్నమెంట్ దగ్గర వెళ్ళేసాడు. ఇక్కడ స్ట్రీట్ లైట్ రోజు ఆఫ్ అవుతుంది, ఇంకా లేదు వాటర్ ప్రాబ్లం అవుతుంది. ఇదంతా సొసైటీకి ఏమైనా కావాలంటే, సమాజకి ఏమైనా కావాలంటే గవర్నమెంట్ దగ్గర అడగాలి, పాలిటీషియన్ దగ్గర అడగాలి. గుడికి పోయి అడిగితే ఎవరు ఇచ్చేలేదు. అర్థమైంది కదా. గుడికి ఎందుకు వెళ్ళాలా? పరివారానికి ఏమైనా కావాలంటే గుడికి వెళ్ళండి, సమాజకి ఏమైనా కావాలంటే గవర్నమెంట్ దగ్గర అడగండి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఈ ప్రపంచకి ఏమైనా కావాలంటే ప్రకృతి దగ్గర అడగండి. వర్షం లేదు, ఇదంతా పోతుంది, ఫార్మర్స్ అంతా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారంటే దానికి యాగం కానీ యజ్ఞం చేస్తారు కదా. వర్షం కావాలి, ఇది రైన్ కావాలని. సో ప్రపంచకి ఏమైనా కావాలంటే ప్రకృతి దగ్గర అడగాలి, సమాజకి ఏమైనా కావాలంటే ఎవరి దగ్గర అడగాలి? గవర్నమెంట్ దగ్గర అడగాలి. మీ సంబంధంకి ఏమైనా కావాలంటే గుడికి, అంటే ఫ్యామిలీకి ఏమైనా కావాలంటే, మీ ఫ్రెండ్స్కి ఏమైనా కావాలంటే ఫ్రెండ్స్ కూడా సంబంధమే కదా. ఏమైనా కావాలంటే దానికి చెప్పేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్, హెల్ప్, సహయోగం చెప్తారు. ఒకరికొకరు సహయోగం చేయాలంటే ఓకే, పాపం వారు ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు. దయా ధర్మక అమూల్ అంటే ఎవరిపైన దయా చూపించి వాళ్ళకి ఏమైనా సహయోగం, పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏమైనా చేయండి ధర్మం. దానికి వచ్చి మీ రిలీజన్ ధర్మం ఏమేమి దాన్ని చూడాలి, అది దాన్ని ఫాలో చేయాలి. కానీ చాలా ఇంపార్టెంట్, స్వయంకి ఏమైనా కావాలంటే పరమాత్మ దగ్గరనే రావాలి. పరివారం కావాలంటే దేవత దగ్గర వెళ్ళండి. స్వయంకి ఏమైనా కావాలంటే దేవత నుంచి ఏం దొరకదు, గవర్నమెంట్ నుంచి ఏం దొరకదు, పరమాత్మ నుంచి దొరుకుతుంది. సో ఆధ్యాత్మికత అంటే, స్పిరిచువాలిటీ అంటే దానికి అర్థం ఏమంటే స్వయంకి ఏం కావాలో అది ఆయనని పరమాత్మని ఇచ్చి. పరివారం నేను శరీరం వదిలేసిన తర్వాత పరివారం నాది లేదు కదా.
మళ్ళీ ఎక్కడ నేను వెళ్ళాలి? ఇప్పుడు నాకేమైనా కావాలంటే ఎవరి దగ్గర అడగాలి? పరివారంతో అడిగితే వస్తుందా? లేదు కదా, నేనే లేదు. పరివారం వాళ్ళు శరీరం వదిలేసి వెళ్ళిపోతే, నా తండ్రి శరీరం వదిలేసినారు, ఇప్పుడు నాకు డబ్బులు కావాలంటే తండ్రి ఎక్కడ ఇస్తారు? లేదు కదా. సో పర్సనల్ నాకేమైనా కావాలంటే దేవత దగ్గర కానీ పరివారం దగ్గర అడిగి సాధ్యం లేదు, పరమాత్మ దగ్గర అడిగి. సో అందుకే స్వయ పరివర్తన సే విశ్వ పరివర్తన చెప్పి. సో ఇక్కడ మనం ఎందుకు రెగ్యులర్గా వస్తున్నామంటే నా కోసం వస్తున్నాం. నాకేమైనా కావాలంటే సదా తోడుగా ఉండేది పరమాత్మ భగవాన్ మాత్రం, ఎవరు లేదు. ఎన్ని జన్మలు తీసుకుంటే కూడా నాకు తోడుగా వచ్చేది ఆయన. సో అందుకే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఈ అలౌకిక్ పరివారం ఉంది కదా, ఈ అలౌకిక్ పరివారం అట్లీస్ట్ బాబా గ్యారంటీ ఇస్తారు 21 బర్త్ మీతో తోడుగా వస్తారు. కానీ లౌకిక్ పరివారం ఎన్ని జన్మాలు మనతో తోడుగా వస్తున్నారు తెలిసిన? చాలా ఇంపార్టెంట్. ఈ అలౌకిక్ పరివారం వచ్చి ఏమంతా మనం కర్మ లెక్కాచారం పెట్టుకుంటామో, ఇక్కడ 1 చేస్తే 100 వస్తుంది. లౌకిక్ పరివారం మీరు 100 చేస్తే కూడా మీకు 100 వస్తుంది, ఎక్కువ ఏం రాదు. ఎందుకు? ఒక్క జన్మ ఒక లెక్కాచారం మాత్రం అక్కడ పనికి వస్తుంది. సంబంధం అవినాశి అనేది అలౌకిక్ పరివారం ఉంది, లౌకిక్ లేదు. లౌకిక వచ్చి కర్మ బంధనం, ఈ అలౌకిక వచ్చి కర్మ సంబంధం. ఇక్కడ కర్మ సంబంధం ఉంది, అక్కడ కర్మ బంధనం ఉంది. బంధనాలు సెటిల్ చేయాలి, కర్మ సంబంధాలతో ఏం చేయాలి? నిబాణ. అంటే తెలుగులో ఏం చెప్తారు? ఒక ఎగ్జాంపుల్ చూడండి. లౌకిక సంబంధం ఈ జన్మంలో ఎంత మనం చేస్తే కూడా ఒక జన్మంలో వాళ్ళని రిటర్న్ ఇచ్చేస్తారు, తర్వాత వాళ్ళు మనకు కనెక్షన్ ఏం లేదు. కానీ అలౌకిక సంబంధం అట్లా లేదు, కల్పం మొత్తం మనతోనే వస్తారు. ఏదెంత మనం చేస్తే మనకు రిటర్న్ వాళ్ళు ఇస్తారు. ఒక ఎగ్జాంపుల్ మనం చెప్తాం. అక్కయ్య మీ కూతురు ఎక్కడ? అక్కడ ఉందా? ఓకే. కూతురు ఒక బ్లడ్ గ్రూప్ ఏంటి తెలిసిన? బి పాజిటివ్. ఓకే, మీ బ్లడ్ గ్రూప్ సేమ్, ఇద్దరు సేమ్. అన్నయ్య మీ చూడండి, పరివారం మొత్తం బి పాజిటివ్. వాస్తవంగా కొందరు గట్టి లేదు. కూతురుకు వేరే ఉంటుంది, కొడుకు వేరే ఉంటుంది, తల్లికి వేరే ఉంటుంది. చూస్తున్నారు కదా, అట్లా ఉంది కదా. మీ పరివారం అట్లా ఉందంటే కదా. మీది ఏమైతే కొడుక కూతురు చూడండి, ఒకే పరివారం వేరే వేరే ఉంటుంది. సరే, ఎగ్జాంపుల్ సీరియస్గా ఏమి తీసుకోకూడదు, ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. సపోజ్ కూతురుకు వచ్చి ఏమో ఇబ్బంది పరిస్థితి వచ్చింది. యాక్సిడెంట్ గురించి నేను చెప్పలేదు, అట్లీస్ట్ డెలివరీ అవుతుంది ఏమో, అప్పుడు బ్లడ్ కావాలి. డాక్టర్ చెప్తున్నారు బ్లడ్ ఇవ్వండి. అప్పుడు అక్కయ్య వచ్చి, కూతురు కదా నా బ్లడ్ తీసుకోండి అంటే అక్కయ్య బ్లడ్ ఇచ్చేయగలుగుతుందా? లేదు. ఎందుకు? మ్యాచ్ కాదు. మళ్ళీ అక్కయ్య చెప్తున్నారు, నా కడుపు నుంచి పుట్టినారు కదా, నా బ్లడ్డే కదా ఇవ్వండి. అట్లా డాక్టర్ చెప్తే ఏం చెప్తారు డాక్టర్? మీకు తలకాయ ఏమైనా ఉందా? ఇచ్చలేదు. ఎందుకు? మ్యాచ్ కాలేదు కదా. బై వాలంటీ అట్లంతా లేదు, నాది ఇవ్వాలి అంటే ఇస్తే ఓం శాంతి. అవును కదా, అర్థమైంది కదా ఈ పాయింట్స్. ఇప్పుడు నేను ఇంకా క్వశ్చన్ అడుగుతాను, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మళ్ళీ బ్లడ్ కనెక్షన్ చెప్తున్నారు కదా, ఎక్కడుంది బ్లడ్ కనెక్షన్? బ్లడ్ కనెక్షన్ ఎవరికి లేదు. మనం అనుకుంటాం మన లౌకిక పరివారం అంటే బ్లడ్ కనెక్షన్, రక్త సంబంధం. ఏం రక్త సంబంధం లేదు, కర్మ సంబంధమే ఉంది. అందరూ కర్మ లెక్కాచారంతో ఈ అలౌకిక పరివార సంబంధం మనకు ఉంది, కానీ బ్లడ్తో కనెక్షన్ ఎవరికి లేదు.
మెడికల్ కానీ సైంటిఫిక్ కానీ ఎక్కడ సంబంధం లేదు. కర్మ లెక్కాచారం సెటిల్ చేయాలంటే బ్లడ్ కనెక్షన్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఏమంటే ముంబై రమేష్ భాయ్, అదే తెలిసింది కదా, ఇప్పుడు లేదు సరే వదిలేసిన, ఆయన ఒక రియల్ స్టోరీ షేర్ చేసినారు. చాలా బ్యూటిఫుల్ స్టోరీ. ఏమంటే ఇద్దరు బిజినెస్ పార్ట్నర్ ఫ్రెండ్స్, ఇద్దరు బిజినెస్ చేసినారు. ఇద్దరు 50% డబ్బులతో బిజినెస్ స్టార్ట్ చేసినారు. ఎక్కువ వచ్చింది లాభం. తర్వాత 2 years అయిన తర్వాత ఈఎన్ఐ ఆలోచన చేసినారు, ఇంత డబ్బులు వస్తుంది కదా, ఈఎన్ఐని చంపేస్తే లాభం మొత్తం నాకే వస్తుంది కదా, ఏమైనా చేసి ఈఎన్ఐని చంపేయాలి అనేసి ప్లాన్ చేసి ఇండైరెక్ట్గా ఆయనతో సిగ్నేచర్ అంతా తీసుకుని ఏమేమి చేసి అయింది. ఈయన సరైన వదిలేసినారు. ఓకే, ఈయన వచ్చి ఆయన చంపేసినారు. ఇప్పుడు ఆ కంపెనీ కానీ ఆ బిజినెస్ ఒక 100% ఈయనకి వస్తుంది, డబ్బులు మొత్తం లాభం వస్తుంది కదా. ఇప్పుడు చాలా ఖుషి అయినారు, వస్తుంది కదా. 8 months అయిన తర్వాత ఈయనకి వచ్చి ఒక కొడుకు పుట్టినారు. ఆ కొడుకు ఎవరంటే ఈయన వచ్చి వాళ్ళ పరివారం కొడుకు పుట్టేసినారు. ఇద్దరు ఫ్రెండ్స్, ఈయన ఏం చేసినారు, ఈయనని చంపేసినారు. చంపిన తర్వాత ఒక 8 months అయిన తర్వాత ఏమైంది, ఆయననే వచ్చి వీళ్ళ పరివారంలో వచ్చి కొడుకుగా పుట్టేసినారు. ఇప్పుడు ఈయనకి ఎంత % వస్తుంది? 100%. ఎట్లా? ఈయన ఒక తండ్రి కానీ వాళ్ళందరూ వాళ్ళ ప్రాపర్టీ ఎంత మొత్తం ఎవరికి వస్తుంది? ఈయనకే వస్తుంది కదా. 100 లేదు, ఆల్రెడీ ఎంతో ఇదెంత ఉందో అది కూడా ఈయనకే వస్తుంది కదా, more than 100. తర్వాత 4 years అయింది. 4 years అయిన తర్వాత ఆ బాబు కొంచెం పెరిగినాడు. ఒకరోజు ఈయన వచ్చి న్యూస్ పేపర్ చదువుతున్నారు కింద, బాల్కనీలో వచ్చి ఈ ఫ్లవర్ పాట్ ఉంది తెలిసిన, ఫ్లవర్ అంటారు అంటే చిన్న షో కోసం పెడతారు కదా, ఏం చెప్తా దానికి, ఆ చిన్న బాబు వచ్చి అక్కడ ఏమో చేసుకుని అట్లా టచ్ చేసేసినారు. అక్కడి నుంచి ఎగ్జాక్ట్ ఈయన తలపైన పడింది. అక్కడనే ఆన్ ద స్పాట్ ఓం శాంతి సెటిల్ అయింది. ఇప్పుడు పోలీసు వచ్చి ఆయనను అరెస్ట్ చేస్తారు. ఏమైనా చేస్తారా? ఎందుకు? బాబు కదా, ఏం చేస్తారు? ఏం లేదు. ఎంత బ్యూటిఫుల్ కర్మల కచ్చర్ సెటిల్ అయ్యింది. తర్వాత ఏమైంది, సందేశం వచ్చింది బోర్డు పెట్టిన తర్వాతనే వీళ్ళకి అర్థమైంది, వీళ్ళు ఇద్దరు బిజినెస్ పార్ట్నర్, ఆయనని ఈయన ఇట్లా చేసేసినారు. మళ్ళీ వచ్చి సెటిల్మెంట్ జరిగింది. అర్థమైంది. బాగా అర్థం చేసుకోవాలా. మన కొడుకు కూతురు ఎవరంతా మన లౌకిక సంబంధంలో వచ్చి జన్మ తీసుకుంటారో వాళ్ళు ఎందుకు వచ్చి తీసుకున్నారంటే మనతో ఉండే అకౌంట్ సెటిల్మెంట్ కోసమే వచ్చి తీసుకుంటారు. అందుకే మనం ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. మనం చెప్పేకి ఆపోజిట్ చేసేది వాళ్ళ పని. ఎందుకు? వచ్చిందే సెటిల్మెంట్ కోసం కాదు. మళ్ళీ ఎట్లా మనం చెప్పే మాట వాళ్ళు వింటారు? ఒక్కరు వినేది. మనకు ఆపోజిట్గా ఉంటే వాళ్ళ సెటిల్మెంట్ జరుగుతుంది. ఇట్లనే అన్ని చోట్ల అన్ని జరుగుతుంది. చెప్తాం కదా, ఎన్ని సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎందుకు మీరు వినలేదు? ఎందుకు ఆయన వింటారు? వచ్చింది సెటిల్మెంట్ కోసం. సో లౌకిక్ పరివారం అంటే ఎవరంతా ఉన్నారో వాళ్ళందరూ సెటిల్మెంట్ కోసం మన సంబంధం వచ్చి పుట్టినారు. సెటిల్ కాలేదంటే మమ్మల్ని వాళ్ళు ఇచ్చేలేదు. చెప్తాం కదా, ఎప్పుడు మీతో శరీరం వదిలితేనే చెప్తారు కదా, నేను చనిపోతే సరిపోతుంది. అంటిల్ ద డెత్ సెటిల్మెంట్ ఉంటుంది. ఈ కలియుగం ఒక స్పెషాలిటీ ఏమంటే బాగా చెప్పారు కదా, జబ్ తక్ జీనా హై తబ్ తక్, జబ్ తక్ జీనా హై తబ్ తక్ మరనా హై.
అనే అనుభవం చెప్పేసినారు. మనం ఇక్కడ వచ్చి జబ్ తక్ జీనా తబ్ తక్ పడినా, ఎప్పటి వరకు బతికి ఉంటామో అప్పటి వరకు చదవాలనేది. అది లేదు, జబ్ తక్ జీనా తబ్ తక్ మరనా, ఎప్పటి వరకు బతికి ఉంటామో అప్పటి వరకు రోజు చచ్చిపోవాలి. సెటిల్మెంట్. ఈ సెటిల్మెంట్ గురించి ఇంకా డీటెయిల్ గా రేట్ తెలుస్తుంటాం. ఇన్ జనరల్ ఏమంటే రక్త సంబంధం అనేది ఏం లేదు. మన అందరూ కర్మల కర్మ ఒక సంబంధం ఉంది. ఈ పాయింట్స్ అర్థం చేసుకుంటే చాలు, యోగం బాగా కుదురుతుంది. నా కొడుకు కోసం, కూతురు కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసం, తండ్రి కోసం, తల్లి కోసం, ఒక జన్మ కోసం వాళ్ళతో అన్ని బాధపడుతున్నాం. 21 జన్మ కోసం శివబాబు మనకు ఆస్తి ఇస్తున్నారు కదా. 21 బర్త్ కోసం మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు ఆలోచించారు. వాస్తవంగా ఈ అలౌకిక పరివారంతో సంబంధం బాగా ఉంటేనే దైవీ గుణం ధారణం అవుతుంది, లేదంటే లేదు. అలౌకిక పరివారంతో సంబంధం పెట్టుకుంటే వీరితో అకౌంట్ ఇక్కడ సెటిల్ చేస్తేనే ధర్మరాజు పెట్టుకు సెటిల్మెంట్ జరుగుతుంది. ఎందుకు? ఈ అలౌకిక పరివారం ఎవరు ఉన్నారో వారే దేవి దేవత అవుతారు కదా. దైవీ గుణ ధారణ చేయాలంటే ఎవరు దైవీ గుణ ధారణ చేసినారో వాళ్ళతో కర్మ సంబంధం పెట్టుకోవాలి. లౌకిక పరివారం దోపరం నుంచి వస్తారు, వాళ్ళకి దైవీ గుణం అంటే ఏమి అర్థం తెలీదు. వాళ్ళు దైవీ గుణం అనుభవం చేస్తారు. అసోలాకళ సంపూర్ణ నిర్వికారి ఆ టైటిల్ కొని వాళ్ళకు నమ్మకమే లేదు కదా. బాగా అర్థం చేసుకోవాలి. మన అలౌకిక పరివారం ఎట్లా ఉంటే అందరూ నంబర్ 1 ఉంటే వాళ్ళ కనెక్షన్స్ సంబంధంతో మనం ఉంటేనే మన లోపల దైవికం ధారణ అవుతుంది. లౌకిక సంబంధంతో దైవికం లేదు, అసుర గుణం మీద వస్తుంది. లౌకిక పరివారం చూస్తే ఎందుకు ఇరిటేషన్ ఎక్కువ వస్తుంది, టెన్షన్ ఎందుకు అన్నీ చెప్పినారు. అన్నయ్య ఇక్కడ సెంటర్కి వస్తే హాయిగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. ఇంటికి పోతే వాళ్ళని చూస్తేనే నాకు బీపీ రైస్ అవుతుంది. ఎందుకు? రామరాజ్యం వెళ్తే అట్లనే జరుగుతుంది, రామరాజ్యంకి వస్తే ఇట్లా జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్. ఇది అర్థం చేసుకోవాలి. ఎంత ఎక్కువగా లౌకిక పరివారం కనెక్షన్ మనం ఉంటామో అంత వికర్మం కానీ పాపం ఎక్కువ మనం చేస్తాం. ఎంత అలౌకిక పరివారంతో ఉంటామో భలే మీరు వికర్మం చేయలేదంటే ఇప్పుడు సెటిల్మెంట్ జరుగుతుంది. సెటిల్మెంట్ అయితే ఆత్మ అక్కడ ధర్మరాజు సెటిల్ చేసే పని ఏం లేదు. చాలా బ్యూటిఫుల్ పాయింట్స్. అందుకే ఈ అలౌకిక సంబంధం అనేది అంత పవర్ఫుల్. అట్లీస్ట్ రోజు 1 or 2 times అలౌకిక సంబంధంతో కనెక్షన్ పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సత్యం వచ్చి శివబాబు వచ్చేది, పరమాత్మ వచ్చి స్వర్గంలో వచ్చేది. స్వర్గంలో వచ్చేది ఈ అలౌకిక పరివారం. కొందరు ఇట్లా చెప్తారు కదా, నేను డైరెక్ట్ శివబాబాతో కనెక్షన్. ఈ పరివారం బాగలేదు, పరివారం అన్ని ప్రాబ్లం ఇబ్బంది వస్తుంది. డైరెక్ట్ బాబాతో కనెక్షన్. అట్లా ఎవరంతా డైరెక్ట్ బాబాతో కనెక్షన్ చెప్తారో వాళ్ళు దోపరి నుంచి సాధు సన్యాసి డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకుంటారు. సత్యం తిరగడం వచ్చేది. ఎందుకు? డైరెక్ట్ కనెక్షన్ కావాలి కదా, పరివారం కనెక్షన్ వద్దు కదా. ఎందుకు మళ్ళీ అక్కడ వస్తారు? ఇక్కడ పరివారం వద్దు, పరివారం వచ్చేది. ఈ నాలెడ్జ్ వచ్చి బాబా అందుకే సంజ అంటే అర్థమైందా అని అడుగుతారు. ఇది అర్థం చేసుకోవాలి, వినేది లేదు. భక్తి మార్గం ఎట్లా వింటాం కదా, రామాయణం, మహాభారతం అదంతా ఏమి చెప్తారు కదా, భాగవతం కథలు వింటాం కదా. అట్లా ఇక్కడ వినేలేదు. అర్థం చేసుకుంటేనే అనుభవం చేసేకి ఆధారం. అర్థం కాకుండా మనం ఎంత వింటేనో అనుభవం కాదు. సో అనుభవం చేయాలంటే బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఏముంది,
ఈ अलौकिक परिवार వర్క్ ఇది లేదు. अलौकिक परिवार ఒక అన్నయ్య ఇంత డబ్బులు తీసుకున్నారు, నాకు వాపస్ ఇవ్వలేదు. ఆయన కూడా బీకే, ఆయన కూడా మన పరివారం. అందుకే బాబా డబ్బులతో ఎవరితో పరివారంతో కనెక్షన్ అవుతుంది ఎందుకు చెప్తున్నారంటే, ఎందుకు సపోజ్ మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలండి, బీకేసి డబ్బులు ఏమైనా ఇస్తారా, ఇచ్చేయండి, మళ్ళీ అడగకూడదు. ఎందుకు అడగకూడదు? ఎక్కడ పోతుంది? ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే చాలు, ఆయన 100 రూపీస్ లేదు, 1000 రూపీస్ ఇస్తారు, ఎప్పుడో వస్తుంది కదా. చాలా బ్యూటిఫుల్. అంటే మన సంబంధం వచ్చి అంత ఈజీ లేదు. ఇన్వెస్ట్మెంట్ తక్కువ వేస్తాం, బెనిఫిట్ మాత్రం చాలా వస్తుంది. అందుకే బాబా రిచెస్ట్ ఇన్ ద వరల్డ్, హోలియెస్ట్, హైయెస్ట్, రిచెస్ట్ అంటే ఈ కర్మ లెక్కాచారం అర్థం చేసుకుంటే చాలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, ఓం శాంతి.